హాయ్ వ్యూవర్స్, మనము 7వ తరగతి దాంట్లో ఐకమత్యము అనేటువంటి ఒక వ్యాసము చూస్తూ ఉన్నాము. ఐకమత్యమే మహాబలము, కలిసి ఉంటే కలదు సుఖము అన్నారు పెద్దలు. ప్రజలందరూ కలిసిమెలిసి కష్ట సుఖాలను ఒకరినొకరు పంచుకుంటూ జీవితాన్ని గలపడమే వచ్చేసి ఐకమత్యము అని అంటారు. మన శరీరంలో అవయవాలు సమన్వయంతో కలిసి పనిచేస్తే మన ఆరోగ్యంగా జీవించగలం. మన శరీరంలో ఒక భాగం కానీ ఇదైతే మనము ఒక డీలా పడిపోతాం కదా. అదేవిధంగా సమాజంలో మనమందరము కలిసిమెలిసి ఉంటేనే దేశం అనేటువంటిది సుఖశాంతులతో వర్ధిల్లుతుంది. ప్రకృతిలో పశువులు పక్షులు కూడా ఐకమత్యంతో ఉండి వాటికి కావలసినవన్నీ సమకూర్చుకుంటూ ఉంటాయన్నమాట. ఎలాగా అంటే ఇక్కడ వచ్చేసి ఒక చీమ తీపి పదార్థాన్ని చూస్తే తన తోటి చీమల్ని తీసుకొని వస్తుంది. బలవంతమైనటువంటి పాము చలి చీమల చేత చిక్కి చనిపోతున్నది కదా. అంటే ఇక్కడ చీమలు ఐకమత్యం వల్లనే బలవంతమైనటువంటి పాముని ఎదుర్కొనగలిగాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ వచ్చేసి ఐకమత్యం అనేటువంటిది చీమల్ని చూసి మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. పూర్వము మన దేశపు రాజుల్లో ఐకమత్యం లేనందువల్లనే ఎంతోమంది విదేశ రాజులు భారతదేశంపై దండయాత్ర చేశారు. అదేవిధంగా మన దేశాన్ని ఆక్రమించుకోగలిగారు. ఇక్కడే స్థిరపడి సంస్కృతిని, మతాన్ని, భాషను కూడా వచ్చేసి వ్యాప్తి చేసుకోగలిగారనమాట. కాబట్టి అలా మన భారతదేశం అన్ని మతాలకు, సంస్కృతులకు నిలయమైంది. దాదాపు మనము 300 సంవత్సరాల ప్రజలను బానిసలుగా చేసుకుని ఆంగ్లేయులు మన దేశాన్ని పాలించారనమాట. వారిని ఎదిరించి ఎందరో పోరాటం చేశారు. అన్నింటినీ ఆంగ్లేయులు సులభంగా అణిచివేశారు. కానీ రక్తపాతము లేకుండా మహాత్మా గాంధీ నేతృత్వంలో వచ్చేసి భారతదేశం అంతా ఉద్యమించింది. అందరూ కలిసికట్టుగా వచ్చేసి ఐకమత్యంతో మనం ఏం చేసాము, దేశం కోసము పోరాడాము. తర్వాత వచ్చేసి చివరికి ఆంగ్లేయులు వచ్చేసి మన దేశానికి స్వాతంత్రం ఇచ్చారు. దేశం వదిలి వెళ్ళిపోయారు. ఇంతటి మహత్కార్యము ప్రజలందరూ ఐకమత్యంతో పోరాడినందువల్లనే సాధ్యమైంది. భారతదేశము భిన్నత్వంలో ఏకత్వానికి నిలయమైనటువంటిది. అంటే భిన్నత్వంతో ఏకత్వము అంటే అనేక రకాలైనటువంటి కులాలు, అనేక రకాలైనటువంటి మతాలు, అనేక రకాలైనటువంటి జాతులు ఉన్నప్పటికీ మనం అందరము భారతీయులము అనేటువంటి ఐక్యతాభావం అనేటువంటిది మనలో అందరికీ ఉన్నది. ప్రజలందరూ ఒకరినొకరు అర్థం చేసుకొని గౌరవించుకోవాలి. కాబట్టి ఒకరినొకరు అర్థం చేసుకొని మనం ఒకరినొకరు గౌరవించుకోవాలన్నమాట. స్పర్ధలతో, స్వార్థంతో వచ్చేసి అసూయ ద్వేషాలతో, హింసతో మనము జీవిస్తే సమాజంలో వచ్చేసి అశాంతి అనేటువంటిది నెలకొంటుంది. కాబట్టి దేశాభివృద్ధి క్షీణిస్తుంది. మళ్ళీ మన దేశంపై దండయాత్ర చేస్తారు. కాబట్టి మనమంతా సోదరభావంతో కలిసిమెలిసి జీవించాలి. మనమందరము ఐకమత్యంతో ఉండాలి అనేటువంటిది ఈ వ్యాసం ద్వారా మనము తెలుసుకున్నాం.